హలో అందరికీ వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజు వీడియోలో గ్రీన్ పల్లీ చట్నీ చూపించబోతున్నాను. వినడానికి కొత్తగా ఉన్న టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి అది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా నూనె లేకుండా ఒక కప్పు పల్లీల్ని వేయించుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బండిలోకి ఒక స్పూన్ నూనె వేసుకొని అందులోకి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆకులో ఉన్న నీరు మొత్తం మగ్గిపోనిచ్చిన తర్వాత ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని, అలానే వేయించుకున్న పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని ఒక రెమ్మ చింతపండు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ ఆడుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక బండిలోకి నూనె వేసుకొని అన్ని తాలింపు దినుసుల్ని వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు పెట్టుకొని ముందుగా మిక్సీ ఆడుకున్న చట్నీ అందులోకి వేసేసుకోవడమే. అంతే. టేస్ట్